దారిన పోయే కంపని నెత్తిన పెట్టుకోవడం ఎట్లాగో ఇరాన్ వాళ్ళకి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. ఓ పక్కన వాళ్ళ చీఫ్ పోయాడు. ఈ టైంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి? జాగ్రత్త పోయి రచ్చ రచ్చ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు దుబాయి వీళ్ళందరి మీదన దాడులు ఒక ఎత్తు. అదే సందర్భంలో ఆహ్, ఏది 8 గల్ఫ్ దేశాల మీదన. పనిలో పనిగా ఇప్పుడు సైప్రస్‌లో ఉన్నటువంటి బ్రిటన్ స్థావరం మీదన దాడి చేయడం ద్వారా బ్రిటన్‌ని యుద్ధంలోకి దిగేలా చేసుకుంది. ఎప్పుడైనా ఆ యుద్ధం జరుగుతున్న సందర్భంలో మనకి తక్కువ శత్రువులు ఉండేట్టు చూసుకోవాలి. కానీ ఈళ్ళేందో మరి వీళ్ళ పిచ్చి వ్యూహం ఏంటో తెలీదు. శత్రువులను పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రాన్స్‌ని కూడా కెలికారు. ఫ్రాన్స్‌కి సంబంధించినటువంటి యుద్ధ బేస్ ఈ ప్రాంతాల్లో ఉన్న చోటన అక్కడ దాడికి దిగబడ్డారు. ఫ్రాన్స్ నేవీకి సంబంధించినటువంటి దాని మీద తెగబడ్డారు. దాంతో ఫ్రాన్స్ ఇప్పుడు యుద్ధంలోకి దిగాల్సొచ్చింది. ఫ్రాన్స్ కూడా ఇప్పుడు అమెరికాకి మద్దతు ఇవ్వడంతో పాటుగా మేము యుద్ధంలోకి దిగుతామని చెప్తుంది. ఒకప్పుడు ఇరాక్ మీద యుద్ధంలో అమెరికాకి యూరప్ దేశాలు స్వయంగా రంగంలోకి దిగి దాడులు చేసినాయి. ఇప్పుడు ఆ పరిస్థితిని ఇరాన్ తనకి తానుగా తెచ్చుకుందనమాట.